I mean, hair is one of the key elements to be clever. ఇంత ఫాస్ట్గా చేస్తున్నారు చూడండి, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఇంత ఫాస్ట్గా చేస్తే కూడా ఒక 1 hour ఈజీగా పడుతుంది. యూ థింక్ దట్ లుక్స్ నైస్? హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి చాలా స్పెషల్ బ్లాగ్ చేస్తున్నా. ఇండియన్ ఆఫ్రికన్ హెయిర్ స్టైల్ బ్రేడ్స్ చేస్తే ఎలా ఉంటుంది అది మీరు చూస్తారు ఈ వీడియోలో. చాలా డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలియనివి అన్ని విశేషాలు నేను తెలియజేస్తాను మీకు. సో ఈ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వేసుకున్న డ్రెస్ కూడా ఆఫ్రికన్ డ్రెస్ ఇవాళ, అలాగే బ్రేడింగ్ ఎలా చేస్తారో అదంతా కూడా చూపిస్తాను. యూనిక్ వ్లాగ్. ఫస్ట్ ఈ వ్లాగ్ని లైక్ చేయండి. ఈ వ్లాగ్ మనం స్టార్ట్ చేద్దాము. లెట్స్. అమ్మాయిని పిలిపించానండి. వాళ్ళే మనకి బ్రేడ్స్ అదంతా డెడ్ లాక్స్ అంటారు కదా, వాళ్ళే చేస్తారు. సో పిలిపించాను ఇంట్లో వచ్చి మా హస్బెండ్ యాక్చువల్గా చేయమని చెప్పారు. చేసి చూడు ఎలా ఉంటుందో, ఫేస్ ఎలా ఉంటుంది చూద్దాము అని చెప్పి చాలా రోజుల నుంచి చెప్పారు. నేను ఆఫ్రికాకి వచ్చి ఆల్మోస్ట్ 6 to 7 years అవుతుంది, కానీ ఎప్పుడు కూడా ట్రై చేయలేదు ఈ హెయిర్ స్టైల్. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. నేను వేసుకున్న డ్రెస్ కూడా ఆఫ్రికన్ డ్రెస్సే, చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి కిచెన్లో ఉన్నాను. మన చికెన్ బిర్యానీ ఆర్డర్ ఏమైంది అని కామెంట్లో అడిగారు కదా, చికెన్ బిర్యానీ ఆర్డర్ నడుస్తుందండి. నేను యాక్చువల్గా అయితే మా మేడ్ని హాఫ్ ప్రిపరేషన్ మొత్తం నేర్పించేసాను. తను చేస్తుంది, నేను హాఫ్ చేస్తున్నా. సో ఈజీగా అయిపోతుంది. 5 to 6 ఆర్డర్సే వస్తున్నాయి, అంతే తీసుకుంటున్నాను, ఎక్కువగా తీసుకోవట్లేదు, బర్డెన్ అయిపోతుందని చెప్పి. కానీ బాగానే ఉంది. ఎవ్రీ వీకెండ్ ఆల్మోస్ట్ 4 to 5 ఆర్డర్స్ ఇప్పుడు వరకు అయితే వచ్చాయి. నేను చూపిస్తాను ఇవాళ చేసింది. నేను మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ 2 చేసా. మటన్ బిర్యానీ ఇంట్లో గురించి, ఇంకా చికెన్ బిర్యానీ ఆర్డర్ గురించి చూపిస్తాను మీకు. ఇక్కడున్న కుక్కర్ ఇలా అంటే పెద్దగా కుక్కర్ అండి. ఇది పెద్ద కుక్కర్, ఎక్కువగా ఆఫ్రికాలో యూస్ చేస్తారు. మనకి ఇది మటన్ బిర్యానీ. కొంతమంది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పి. అలాగే ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ ఆర్డర్కి. ఇది ప్రిపేర్ చేసేద్దాము. ఫాస్ట్గా ఆర్డర్ ప్యాక్ చేసేసుకున్న తర్వాత మనం చేద్దాం అండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. దీని పేరు చెప్తాను. క్లారీస్. తిను బ్రేడింగ్ చేయడానికి వచ్చారు. సో బ్రేడింగ్ చేస్తారంట. నేను ఒక ఫోటో చూపించాను. నేను ఇప్పుడు వరకు ఒకసారి కూడా చేయలేదు కదా, సో ఒక ఫోటో చూపించాను. ఆ ఫోటో చూసేసి చేస్తారు. మనం మొత్తం మాట్లాడుకుందాం దీని గురించి. మనం ఓకే. ఇగో ఇవాళ అంతా నా రివోలో చాలా బ్యూటిఫుల్గా సన్నీ డే. మా ఇంట్లో గెస్ట్స్ కూడా ఉన్నారు. అక్కడ చూస్తే బార్బిక్యూ నడుస్తుంది. ఇంకొక మా హస్బెండ్ ఏమో వచ్చేసి ఒక న్యూ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ తెచ్చారు. నేను చూపిస్తాను మీకు ఎవరో. అలాగే ఇక్కడ మనం స్టార్ట్ చేస్తున్నాము. కొంతమంది నాకు చెప్పారు ఇది బ్రేడింగ్ చేస్తే, ఫస్ట్ టైం చేస్తే చాలా టైట్గా ఉంటుంది. సో నైట్ నిద్రపోవడానికి చాలా టైం పడుతుంది, లేకపోతే హెడేక్ రావచ్చు. సో అలాగే మనం చూద్దాము ఎలా అవుతుందో అని. నా హెయిర్ చాలా డెన్స్గా ఉంటుంది, మరి ఎంత టైం పడుతుందో తెలీదు. ఈ ప్రాసెస్ మొత్తం మనం క్యాప్చర్ చేద్దాము. ఫస్ట్ టైం చెప్పాను కదా, మన తెలుగు వాటిలో ఎవ్వరు కూడా చూపించలేదు. నేను మిమ్మల్ని చూపించడానికి కూడా, ఇంకా నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా చేయిస్తున్నాను. మా హస్బెండ్ ఏమో చాలా రోజుల నుంచి చేయించుకోమని చెప్పారు, కానీ నేను ఎప్పుడు కూడా చేయించుకోలేదు. సో ఫస్ట్ టైం నేను పిలిపించేసరికి చాలా షాక్ అయ్యారు. తను కూడా ఇంట్లోనే ఉన్నారు. సో అయిపోయిన తర్వాత మనం అడుగుదాము. చాలామంది ఆఫ్రికన్స్ వాళ్ళు ఉన్నారు ఇంట్లో, వాళ్ళని అడుగుదాము ఒక ఇండియన్ హెయిర్ బ్రేడింగ్ చేస్తే ఎలా ఉందో. సో చూడండి ఎలా ఉందో. దాని తర్వాత నేను చాలా మీకు ఈ బ్రేడింగ్ గురించి కూడా మాట్లాడదామని అనుకున్నాను. ఏమో మరి నేను మైక్ పెట్టుకోలేదు, అంతగా మీకు క్లియర్గా వినిపిస్తుందా లేదో తెలీదు. నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మాట్లాడతాను. నేను వేసుకున్న డ్రెస్ కూడా ఇది ఆఫ్రికన్ స్టైల్ డ్రెస్ అనమాట. ఈ ప్రింట్ మొత్తం ఆఫ్రికాలో ఎక్కువగా దొరుకుతుంది. ఇలాంటి ప్లెయిన్ కలర్, తర్వాత ఇలాంటి ఆఫ్రికన్ ప్రింట్స్ డ్రెస్సెస్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ మా మదర్ ఇన్ లా వచ్చేసి నాకు ఇట్లాంటివి చాలా ఎక్కువగా పంపిస్తూ ఉంటారు. సో లాస్ట్ టైం నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇట్లాంటి డ్రెస్సెస్ చాలా ఈజీగా ఉంటుంది కదా వేసుకోవడానికి. సో అప్పుడు పంపించారు. సో అదే నేను ఇవాళ వేసుకున్నాను. నేను చూస్తే నేను కొంచెం ఆఫ్రికన్స్ లా ఉన్నానా లేదా అది కూడా కామెంట్లో చెప్పండి. చాలామంది నువ్వు కూడా ఆఫ్రికన్ లాగా ఉంటావు అని చెప్తూ ఉంటారు కదా. సో ఇవాళ కూడా కామెంట్లో నాకు కామెంట్ చేసి మీరు చెప్పండి ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ మీకు ఎలా నచ్చిందా లేదా అని చెప్పేసి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు పియానిస్ట్, తనకి కూడా బ్రేడ్ ఉంది, తనని అడుగుదాం. Oh, hi. వాట్ ఈస్ యువర్ నేమ్?
My name is Mefensa. Mefensa. Do you know where we met Mefensa? We met Mefensa in the Carousel. Domaine du Domaine de Carousel. Carousel. It is a very nice resort where he plays piano. He's an amazing piano artist. And I will make you listen very soon. If he has time, he will play for us today. Okay. And now we will talk about his braid. Do you have long hair like me? Or No, it no, is an artificial one? Yeah, this is artificial. So I have to remake it. How do you do yourself? No, not by myself. You have someone like- Yeah. And how much I don't time have- does it take for you? For me, it was really long, but no, it was maybe 1 hour. 1 and a hour? half, something like it. And your hair is short, but you pay Yeah, extra. I have like a kind of afro. I will send you a photo when I will get off that one to make a new one. Okay, no problem. But do you like braiding? Yeah. Why? I prefer my hair long. Okay, it looks very good on you. Thank you. And we will listen to your piano today. Okay, yeah. Okay, very soon. Bye. ఇంత ఫాస్ట్గా చేస్తున్నారు చూడండి, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఇంత ఫాస్ట్గా చేస్తే కూడా ఒక 1 hour ఈజీగా పడుతుంది. కానీ వీళ్ళకి అలవాటు అయిపోయి ఇంత ఫాస్ట్గా, మనం నార్మల్గా జడ వేసుకుంటే ఇంత ఫాస్ట్గా చేయలేం కదా, వీళ్ళు చాలా ఫాస్ట్గా చేసేస్తారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 20 ఉన్నాయేమో, 20 కౌంట్ చేస్తే మొత్తం 20 ఉంటాయి. కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 8 ఉన్నాయి. 9 10 11 12 13 14. టోటల్ 14 అయ్యాయి ఇప్పుడు వరకు. ఒక 45 minutes అయిపోయి ఉంటుంది ఇప్పటికి. Et puis la box ఉంది. Est-ce qu'on s'appelle box braiding? On dit ça en anglais, box braiding, non? Tu connais comment on appelle en anglais, non? మొత్తం బాక్సెస్ ఉన్నాయి, చూస్తున్నారు కదా ఎంత నీట్ అండ్ క్లీన్ గా బాక్సెస్ ఉన్నాయి. చూడండి. సత్య లేచిపోయాడు. సో సత్య రియాక్షన్ చూద్దాం. మమ్మీ నమస్తే అండి. ఆఫ్రికాలో ఇది ఓన్లీ హెయిర్ స్టైలే కాదు, ఒక ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పాలి. చాలామంది చాలా ఎక్కువగా డబ్బులు ఖర్చు చేసుకొని ఇది చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే యాక్చువల్గా ఆఫ్రో హెయిర్ అనేది చాలా థిన్ హెయిర్, కర్లీగా ఉంటుంది. సో అది గ్రో అవ్వదు. సో వీళ్ళకి పెద్ద హెయిర్ అంటే చాలా ఇష్టం అని వీళ్ళు ఎక్స్టెన్షన్స్ చాలా ఎక్కువగా కొనుక్కొని మరి చేయించుకుంటారు. అది ఆర్టిఫిషియల్ హెయిర్ మోస్ట్లీ మన ఇండియా నుంచే వస్తుంది కూడా. వాట్ ఈస్ హిస్ నేమ్? ఇగో న్యూ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇదే. ఏంటి పేరు? అంటే అంతగా ఇష్టం ఉండదు. మా హస్బెండ్ పెట్ అంటే చాలా ఇష్టం, కానీ పాపకి చిన్న పప్పి కావాలి అని చెప్పింది. సో మా హస్బెండ్కి కూడా డాగ్స్ చాలా ఇష్టం, సో అందుకే తెచ్చారు. జస్ట్ 1 month బేబీ. ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఇంతే ఉంది, ఇగో ఇంతే ఉంది, లాస్ట్ అయిపోతుంది. దీని తర్వాత మా హస్బెండ్ అడుగుదాము బాగుందా లేదా అని చెప్పి. ఎక్కువగా టైట్గా చేయొద్దు అని చెప్తే ఎక్కువ టైట్గా చేయలేదు, ఇక్కడ వదిలేసి ఇక్కడ నుంచి చేసింది. సో పర్లేదు అనుకుంటున్నాను.
ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ 2:30కి స్టార్ట్ 2 o'clockకి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 4 PM 4:30 2 hours ఈజీగా పడుతుంది. చాలా ఓపిక్గా కూర్చోవాలి ఇదంతా చేయాలంటే, అందుకే నేను ఇదంతా చేయించుకోను, చాలా టైం పడుతుందని. మనకి ఈజీగా ఇండియన్ హెయిర్ అంటే ఒక జస్ట్ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే అయిపోతుంది కదా ఈజీగా. లాస్ట్ వన్ చేస్తున్నారు. గోండి అయిపోయింది, ఫినిష్. మొత్తం చూపిస్తాను, ఒక నిమిషం. 2 hours 10 minutes పట్టింది మొత్తం చేయడానికి. ఇది మొత్తం ఇలా పెట్టొచ్చు కూడా. On peut tasser ça aussi, non? Comme ça? Et on police? Et mis là la tout. On peut faire truc comme ça? Ah, dem tu vois dit des familles netiquette. ఇగోండి మొత్తం డీటెయిలింగ్ గా చూపిస్తున్నాను. హెయిర్ ని వీళ్ళు ఇలా డెకరేట్ చేస్తారు, చూస్తున్నారు కదా. మోస్ట్లీ ఆఫ్రికన్స్ బేబీ హెయిర్ ని ఇలా మొత్తం వాటర్ లేకపోతే జెల్తోనైనా డెకరేట్ చేస్తారు, అది చేస్తున్నారు. డెకరేట్ అంటే ఒక డిజైన్ లాగా చేస్తారు. ఇప్పుడు నేను ఒరిజినల్ న్యాచురల్ హెయిర్తో చేశాను కదా, దీన్నే వీళ్ళు మెష్ అంటే ఆర్టిఫిషియల్ హెయిర్తో ఇంకా ఎక్కువగా కనిపించాలి అని చెప్పి చేస్తారు, ఆర్టిఫిషియల్ హెయిర్తో. ఇప్పుడు ఇక్కడ మనతో పాటు ఇంకొక అతను ఉన్నారు, తనది కూడా బ్రేడింగ్, నేను చూపిస్తాను. డూ యూ లైక్ ఇట్? యూ లైక్ ఇట్ ఆన్ మీ? యూ లైక్ ఇట్ ఆర్ నాట్? I have no idea what to do. You have no idea? How did she do fast? Faster, faster. Okay. Comme ça aussi, comme ça. Ah oui. Now, yeah. You think that it looks nice? Yeah, it looks very nice. There's no mix. It's only your hair, or they mix it with? No, it is. They did not mix it with anything. It is my original hair. All this is your hair. Yeah, all this is my hair. Wow. Nice. Nice. You like it? Like it. You don't think that I'm not looking nice? No, very nice. You can also ask my friends what they think about it. ఇంకొక మన ఫ్రెండ్, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, తిన్నది హెయిర్ చూస్తున్నారు కదా, తింది కూడా ఇలా చేయించుకున్నారు. సో మనం ఫస్ట్ అడుగుదాం పేరు. వాట్స్ యువర్ నేమ్? My name is Kuna. Kuna. So what is the reason behind you doing the braiding? 2 reasons. The first reason is that I love Rasta, because they you follow them. Yeah, they used to fight for equality, rights, something like that. So it's I feel myself in those kind of philosophy. I want to struggle for, let's say, for justice. So this is the first language, the first reason. And the second one is communication, marketing. So we have to have our brands. Okay. Our brands. So certain, you look certain. It's my brand. Anything you project is very important. Okay. So, and what do Rastas do in general? What is the reason behind them growing their hair like this? They believe that hair is one of the key elements to be clever. To be clever. So that's because why your they minds, your minds, nourish you nourish your mind from your hairs. Okay. When you have too much hairs, means that you are clever. Jebel Selassie, all those guys. But it suits you. It looks nice on you. Thank you. It's the marketing part, it's the commercial part. Because normally I should keep also my beard, everything. Long. But I remove this part because I want to make a kind of balance. Balance. My philosophy and also my work.
Okay. And how long does it take for you to braid your hair? Let's say that I began when I was at school, but I used to cut because you know at school you don't allow to do those kind of things. So this is your original hair, all This, your own hair. Yeah, my own hair. My own. So I'll be doing for let's say 5 years. 5 years. 5 years, yeah. 5, 6 years. Is it not difficult to maintain? No. You're used to it. Yeah, just keep like this. Keep your hair growing, and then maybe make some hair care, and then that's it. And is it your first time seeing an Indian like this? Yeah, it's my first And time. how do you find it? Very marvelous. It's nice? Very nice. It looks nice on me? Oh, you are, as we say Don't just say it's because I'm your friend's wife. You should say no, really. No, I think that is very interesting. Very nice, interesting. very beautiful. And we used to say in our country, tuja. Okay, thank you. Thank you. Friend, he's very surprised to see me like this. So we will ask him how he's finding my hair. Come on, true. Yeah, the hair is very nice. It's very nice. I'm a bit surprised because usually you see African people doing this sort of hair, but I'm very surprised and very, I don't know how to say it. You can very say nice, very nice. very you nice can say with French. you. How will you convince my people to say it looks? Because they will say, no, I'm looking African, you don't look nice. No, I'm not even sure that. I think you even look more Caribbean, not Caribbean? Really, yeah, not really African. నేను African కనిపించట్లేదంట Caribbean లాగా because you know, కనిపిస్తున్నానంట. African, when we do it, we used to use additional artificial. But this one is your real hair, and they don't mix it. They do it only like this. Okay, so husband 10 on 10 ఇచ్చారు. సో నో ప్రాబ్లం, మీరు ఆఫ్రికన్ అన్నా నో ప్రాబ్లం. వీడియో యూనిక్ ఇంకా డిఫరెంట్గా అనిపిస్తే కంపల్సరీగా లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అన్నీ చేయండి. ఈ డెడ్ లాక్ ఇవాళ నైట్ చూసి నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ మీకు చెప్తాను. ఈ డెడ్ లాక్ అనేది నైట్ టైం నాకు పెయిన్ అయిందా, లేకపోతే నేను తీసేసానా, లేకపోతే పెట్టుకున్నానో. ఈ వీకెండ్ అయితే పెట్టుకుందామని నా ప్లానింగ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అన్నీ చేసేయండి. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. చిలుకమ్మ అమ్మ కట్టిందా, తోటకెళ్ళావా, పంటొచ్చావా, గుట్లో పెట్టావా, గుట్టుక్కు మింగావా, గుట్లో పెట్టావా, గుట్టుక్కు మింగావా, గుట్టుక్కు మింగావా. ఇది సత్య ఫేవరెట్